ఏంటి ఇక్కడ ఇంత చీకటిగా ఉంది? వర్షం ఇప్పుడల్లా తగ్గేలా లేదు. అప్పటిదాకా ఇక్కడే ఉంటే మంచిది. ఎవరైనా ఉన్నారా? ఏంటి ఎవరు పలకడం లేదు? ఏంటి డోర్ తీసే ఉందా? లైట్ అన్నా వేసుకుందాం. ఏంటి ఇక్కడ ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎవరు మీరు? నన్నెందుకు భయపెడుతున్నారు? అసలు ఎవరు మీరు? నన్నెందుకు భయపెడుతున్నారు? మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి, అంతేగాని ఇలా భయపెట్టొద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు ఎవరు మీరు? ఇక్కడి నుంచి నేను ఎందుకు వెళ్ళిపోవాలి? ఒక్కసారి చెబితే అర్థం కావట్లేదా? తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా గీతాంజలి ఇంటికి రాలేదు. రాత్రనగా ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల? టెన్షన్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ కన్నా ముందు గీతాంజలికి కాల్ చేసి చూద్దాం. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చూద్దాం. హలో హలో అనన్య, గీతు ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఏమో తెలీదు ఆంటీ. నీ దగ్గరికి వస్తానని చెప్పిందిగా. అవునా ఆంటీ? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? నీకేమన్నా తెలిసేమో అని చేశానమ్మా. సరే కనుక్కుంటాను ఆంటీ. సరే ఒకసారి కనుక్కోమ్మా. ఓకే. హలో, ఏమండి? గీతాంజలి ఇంకా ఫోన్ తీయట్లేదండి. అదేంటి? నాకేమో టెన్షన్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాను, తనేమో నాకు తెలియదని చెప్తుంది. అవునా? వేరే ఫ్రెండ్స్ని అడిగి చెప్తానంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని అడిగి చెప్పండి నాకు. సరే కనుక్కుంటా నాకు. ఓకే అండి, మళ్ళీ చేయండి నాకు. హలో, అమ్మాయి లొకేషన్ సాయిబాబా రోడ్ లో చూపిస్తుంది. అవునా? సరే రండి, ఇద్దరం వెళ్ళి వెతుకుదాం. సరే త్వరగా రండి. ఓకే. హలో, ఏంటని ఇంకా రాలేదు? అవునా? ఓకే, అయితే ఈలోపు నేను వెళ్ళి సెట్ చేస్తాను అక్కడ. ఓకే, మీరు త్వరగా రండి. ఓకే.
లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇదేనా అసలు? ఒకసారి ఏంటి ఎవరు రావట్లేదు? హలో రే, తల్లి పిల్లల్ని ఇక్కడ పడుకోబెట్టా. మీరు వచ్చి వాళ్ళకి కాపలా కాయండి. నేను పని నుండి బయటకు వెళ్తున్నా, వెంటనే వస్తా. ఎక్కడున్నాను నేను? గీతాంజలి, 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 ఏందమ్మా ఎక్కడున్నావు? ఏంటి ఎక్కడున్నావు గీతాంజలి? నేను ఎక్కడున్నా? లే, ఏమైందమ్మా? అమ్మ గీతాంజలి, అసలు ఇక్కడున్నావేంటి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? వర్షం పడుతుందని నేను ఇంట్లో రాగాను. ఎవరు సడన్గా లాగారు. ఎవరై ఉంటారు? మనకు శత్రువులు కూడా ఎవరు లేరే. భయపడుకు, చూసుకుంది. చెప్పురా, ఇప్పుడే ఇంటికి వచ్చారా? ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తుంది. దాక్కున్నారా? ఇంకేంటి విశేషాలు? ఎవరు వస్తున్నారు, నువ్వు భయపడుకో. రాని చెప్తా. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు ఉంటాను. ఎవరు వీలైతే వాళ్ళు కొట్టేద్దాం. వెళ్ళి దక్కు త్వరగా. రాని చెప్తా. అదేంటి వీళ్ళు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎలాగా? రేయ్ రాన్రా, ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను కట్టేయకండి. రేయ్ ఎవరైనా ఉంటే రండ్రా, తాగి పడిపోయారా సన్నాసులారా, తొందర రాన్రా. అసలు ఎవరే ఆ పాపని ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వా? గీతాంజలి ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు అసలు మీ ఇద్దరికి ఏం జరిగింది? ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు చెప్పు, చెప్పు, చెప్పు. నేను చెప్పను, నేను చెప్పను. అసలు ఏం జరిగింది చెప్పు. నేను చెప్పను. ఎందుకు చేశావు కిడ్నాప్? నేను చెప్పను. అసలు అది నీకు ఏం చేసింది అపకారం? నేను చెప్పను, నాకు తెలీదు. అసలు ఇలా కాదు నీ పని. తిరగొట్టమంటావా? వద్దండి, వద్దండి, మరి చెప్పు, నిజం చెప్పు. చెప్పేస్తా, నిజం చెప్పు, చెప్పు మరి. అసలు ఏం జరిగిందంటే చెప్పు ఇప్పటికైనా. నాకు చెల్లింది, తన పేరు పూజిత. పూజితానా? నా క్లాస్మేట్. ఏమైంది తనకి? అవును, తను బాగానే చదివేది కదా. అవును, తను బాగానే చదివేది, కానీ ప్రతి ఎగ్జామ్లో గీతాంజలి ఫస్ట్ ర్యాంక్ రావడంతో తను చాలా డిప్రెషన్కి గురైంది ఆంటీ. దానివల్ల తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అవునా? అందుకే తను ఈ మధ్య కనిపించడం లేదు. అవునా? అలా చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. అవును, నువ్వు గీతాంజలి ఎందుకు కిడ్నాప్ చేసావు? నా చెల్లిని దూరం చేసిన గీతాంజలిని భయపెట్టాలని కిడ్నాప్ చేశాను ఆంటీ. అలా చేస్తే మీ చెల్లి తిరిగి వచ్చిద్దా? ఇదంతా ఆపే ఇంతటితో. మీ చెల్లిని వెతుకుదాం పదా ముందు. సరే ఆంటీ, నన్ను క్షమించండి. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే, ఓడిదేస్తున్నాను. వెళ్ళి అందరం కలిసి పూజితని వెతుకుదాం కదా. సరే ఆంటీ. సారీ అండి, ఇలా చేసినందుకు నాకు ఓకే, నన్ను క్షమించండి. ఓకే. సారీ ఆంటీ. గీతాంజలి కూడా నా చెల్లి లాంటిదని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి. సరే అమ్మా, నువ్వేం ఫీల్ అవ్వద్దు.
వెళ్ళి వెతుకుదాం పద. వెళ్ళి వెతుకుదాం కదా. హలో ఆంటీ, పూజిత వచ్చేసింది ఇంటికి. అవునా? ఆ, చాలా శుభవార్త చెప్పావమ్మా. అవునా ఆంటీ, ఒకసారి మీరు అందరు కలిసి ఇంటికి రండి. అలాగేమ్మా. సరే ఆంటీ, ఓకే అమ్మా. ఉంటాను. ఓకే అమ్మా.